ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్ డాట్ అంటే షేప్ ద డాట్ వేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్నాను, అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా, డాట్స్ ఓపెన్ సైడ్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు, లేదా వేరే కలర్స్ 2 అయినా తీసుకోండి. ఇప్పుడు వేరే కలర్ని పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లాంగ్ గౌన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో, లెహెంగాస్ కానీ. ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్ అనేది. ఇప్పుడు ఈక్వల్గా వెనక్కి తిప్పుకొని మనం ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలి అనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మనకు ఖర్చు అయితే కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ సైడ్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేశాను. ఇప్పుడు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ ఎక్స్ట్రా ఉంది అనుకున్నట్లయితే వెడల్పు అనేది కొంచెం డాట్ దగ్గర కానీ, షేప్ పట్టి దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. మెడభాగం దగ్గర ఎప్పుడు కూడా కట్ చేయకూడదు, మనకు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు లైనింగ్ బ్లౌజ్ చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. లైనింగ్ బ్లౌజ్ని, శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ని కట్ చేశాను. స్టిచ్చింగ్ కానీ, హ్యాండ్ డిజైన్ కానీ, అలాగే నెక్ డిజైన్ కానీ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ నెక్ వేసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనం వేసుకోవాలి. మెడపట్టి అనేది దేనికి దానికి సెపరేట్ చేసేసాను. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి మెడ కోసం. అలాగే ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకొని పైనుంచి ఒక లైన్ పైకి పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలా సింపుల్గా నేర్చుకుంటున్నాం అని కామెంట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అలా నేర్చుకొని మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చే విధంగా చూసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది. మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ అవి రాకుండా మనకి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్కి కూడా హ్యాండ్స్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. నేను కింద పొడవైతే హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదు, క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసి ఫోల్డింగ్ చేస్తున్నాను హెమ్మింగ్ వర్క్ చేయడానికి. మనకి లూజ్ ఎంత అవుతుందో ఒకసారి బ్లౌజ్ లూజ్తో ఒకసారి చెక్ చేసుకోండి ఓల్ బ్లౌజ్తో. అలాగే సైడ్ జాయింట్స్ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే ఎక్కడ పొడవు ఎక్కువైందో చూసుకోండి. హ్యాండ్స్ దగ్గర అయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్స్ దగ్గర కట్ చేస్తున్నాను. కరెక్ట్గా హ్యాండ్స్ అనేది ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి మార్కింగ్ చేసుకోండి హ్యాండ్స్ లూజ్ అనేది. అలాగే చంక భాగం దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్తో. అలాగే ఉక్సుల పట్టి అయితే కింద ఉక్సుల పట్టితో మార్కింగ్ చేసుకోవాలి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు కింద షేప్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి లూజ్ అనేది. చూసుకుని ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ అనేది ఈక్వల్గా చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది టైలరింగ్ నేర్చుకోవడానికి. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈక్వల్గా చూసుకుంటూ కింద వరకు కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒక్కొక్క సైడ్ కూడా పాదం వెడల్పులో 3-4 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. 4 లైన్స్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఖర్చున్న మనకి బాగుండదు కాబట్టి 4 వరకు సరిపోతుంది, లేదా 3 లైన్స్ అయినా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా సేమ్ ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి, లేదా హ్యాండ్తో మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చూసుకోండి, లేదా ఓల్డ్ బ్లౌజ్తో అయినా మీరు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి, మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద ఈక్వల్గా పెట్టుకోండి, ముందు నడుము దగ్గర కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోండి, లేదా మీకు ఏ పొడవైనట్టయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మనం పాదం వెడల్పులో ఇంకో 3 లైన్స్ వేసుకోవాలి. ఇంకో 2 లైన్స్ దగ్గరలోనే ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మరి ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి, ఎక్కువ ఖర్చు ఉన్నా సరే మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే సైడ్ జాయింట్స్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా లూజ్ చెక్ చేసుకొని, మనకి మరీ పొడవు ఎక్కువైంది లూజ్ అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.